అందరికీ నమస్తే అండి. నేను మీ ఉదయభాను. ఈరోజు మా డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు. జీ5లో ఇంత హ్యూజ్ ట్రెమెండస్ సక్సెస్ అయినందుకు ప్రెస్ మీట్ అండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో దాన్ని ఒక గ్లిమ్స్ మీకు చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నము. సిరీస్ గురించి చెప్పాలంటే డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు ఎంత బ్యూటిఫుల్ రెస్పాన్స్ వచ్చిందో మాటలో చెప్పలేనండి. సో ప్రతి ఒక్కరూ ఇంతగా మమ్మల్ని అందరినీ ఆదరించి ఇంత సక్సెస్ని మా సొంతం చేసినందుకు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి కథలు వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ వస్తుంటాయండి. కుటుంబం అంతా కలిసి కూర్చుని చూసి ఎంటర్టైన్ అవడంతో పాటు మనం ఎన్రిచ్ అవుతాము. డెఫినెట్గా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి తీసుకుంటారండి ఈ కథ నుంచి. చాలా మనల్ని ఆలోచింపజేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం అంతే ఎంటర్టైన్ చేస్తుంది కూడా. సో మా ఎంటైర్ టీమ్కి, మా డైరెక్టర్ కృష్ణ గారికి, మా ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారికి అండ్ మా రాజీవ్ అండ్ వాసంతిక అండ్ మిగతా ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకి, మా డిఓపి మహేష్ గారికి అండ్ మా జీ5కి, మా అను మ్యామ్కి, మా జయంత్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. అండ్ రెబెకా జోసెఫ్గా ఇంతగా మిమ్మల్ని మీ గుండెది గెలుచుకుంటానని నేను అనుకున్నాను, కానీ ఈ రెస్పాన్స్ ఇంత హ్యూజ్గా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇంత సక్సెస్ వచ్చినందుకు సమ్టైమ్స్ ఏమీ మాటలు రావండి, ఏం చెప్పాలో కూడా తెలియదు. అంత సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాం మేము. సో ఈ సక్సెస్ మీట్ మీరు చూసి, ఒకవేళ మీరు చూడకపోతే కనుక మా సిరీస్ డాటర్ ప్రసాద్ రావు కనబడట్లేదు తెలుగులో మన జీ5లో ఉందండి. సో ఖచ్చితంగా చూడండి. ఒక్క ఎపిసోడ్ చూడండి చాలు, మీరు అలా అతుక్కుపోతారు అంతే. సో మిమ్మల్ని అందరినీ ఆలోచింపజేస్తుంది. అండ్ రెబెకా జోసెఫ్గా నన్ను ఇంతగా ఆదరించేందుకు మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిమ్మల్ని ఇంకా ముందు ఇంకా చాలా బ్యూటిఫుల్ రోల్స్తో సర్ప్రైజ్ చేస్తాను, ఐ ప్రామిస్. బట్ ఐ థింక్ పోలీస్ ఆఫీసర్ రోల్ ని కూడా ఇంత గ్రేస్ఫుల్ గా చేయొచ్చు అని ప్రూవ్ చేశారు ఉదయ్ భాను గారు అని చెప్పాలి. ప్లీజ్ వాచింగ్ యూ ఆన్ స్క్రీన్ నిజంగా భలే అనిపించింది. యూ గాట్ ఇన్ దిస్ రోల్, చాలా చాలా బాగా అనిపించింది. యూ అన్నమాట, ఎస్పెషల్లీ ఆ టీవీలో న్యూస్ చూసినప్పుడు మీరు చూసారా పర్ఫార్మెన్స్, ఓ మై గాడ్, సూపర్ రియాక్షన్ అసలు. ఎస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సిరీస్ లో మనకి కనిపించే ప్రతి చిన్న పాత్ర, ప్రతి ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా మనకి గుర్తుండిపోయే రేంజ్లోనే ఉంటుంది. అంత అద్భుతంగా ఈచ్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ పర్ఫార్మ్డ్. మిస్సింగ్ గాయత్రి భార్గవి గారు హియర్ టుడే. సో గాయత్రి భార్గవి గారు కూడా మళ్ళీ చాలా కాలం తర్వాత మనందరికీ గుర్తుండిపోయే రోల్ కనిపించబోతున్నారు. సో ఎస్, మరి ఇంత మంచి వెబ్ సిరీస్ని మనకు అందించి ఈరోజు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ని మరోసారి అందుకున్నటువంటి టీమ్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేసి వారికి ఎలాంటి రెస్పాన్సెస్ వస్తున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం మనం. సో ఎస్, టు స్టార్ట్ విత్ వెంకట శ్రీరామ్ గారు, ప్రొడ్యూసర్ గారు ముందు ఉండాలండి. ఎస్, సౌత్ ఇండియన్ స్క్రీన్స్ బ్యానర్ పైన ముచ్చటగా మూడోసారి తెలుగు జీ5తో కలిసి బ్లాక్ బాస్టర్ అందుకున్నటువంటి వెంకట శ్రీరామ్ గారు, హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. అండ్ డెఫినెట్గా ఇదే టైంలో మాకు తెలుగు జీ5 నుంచి జయంత్ రాఘవన్ గారు కూడా వేదిక పైన ఉంటే బాగుంటుంది. సో డెఫినెట్లీ వెల్కమింగ్ వైస్ ప్రెసిడెంట్. ఓకే, మరి ఆలస్యం చేయకుండా సడన్ గా మాకు రెబెకా జోసెఫ్ గా చూసి సిరీస్ లో ఇప్పుడు మళ్ళీ సడన్ గా చూడగానే అందాలలో అన్నట్టుగా అనిపిస్తుంది. మొత్తం మారిపోయింది ఇక్కడ సీన్. బట్ అవును సార్, అంటే ఐడియా రావాలి. ఓకే, సో ఆ డిస్కషన్లు అన్ని ఇక్కడ మనం పెట్టుకుందాం. మరి ఆలోచన చేయకుండా put your hands together to welcome our very beautiful and very talented ఉదయ్ భాను గారు onto the stage please. అండ్ ఎస్, ఇక మన తెలుగు ప్రేక్షకులందరం ఎప్పుడూ గర్వపడే మనందరి ఫేవరెట్ రాజీవ్ కనకాల గారికి సాధారణంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ప్రసాద్ రావుగా, మన ఇంట్లో వ్యక్తిగా, మన ఇంట్లో ఒక తండ్రిగా కనిపించినటువంటి రాజీవ్ కనకాల గారు, హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్. సో ముందుగా టెక్నీషియన్స్ నుంచి మొదలు పెడదాము. డిఓపి గారు ముందుకొచ్చి, రామ్కే మహేష్ గారు మొదలు పెట్టేయండి. లేదు రండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి.
వెరీ హ్యాపీ ఈ సక్సెస్ యాక్చువల్గా. ఎందుకంటే మా ప్రొడ్యూసర్ గారు శ్రీరామ్ గారికి, మా డైరెక్టర్ కృష్ణ గారికి ఇది హ్యాట్రిక్. దాంట్లో నేను కూడా ఒక భాగమైనందుకు నాకు కూడా వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది, సస్పెన్స్, థ్రిల్లింగ్. కొందరు 3 ఎపిసోడ్స్ చూసి చేశారు, ఇంకా తర్వాత రాత్రి 10 గంటల వరకు కాల్స్ వస్తూనే ఉన్నాయండి. అంటే నన్ను ఎపిసోడ్స్ చూసుకోనివ్వలేదు, నేను చూస్తుంటే కాల్స్ వస్తున్నాయి, మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతున్నాను. అంత సంతోషం అనిపించిందండి, అంత ఎంజాయ్ చేశాను నేను అక్కడ. ఆఖరికి మా ఓన్ సిస్టర్ కూడా కాల్ చేసి ఎయిట్ చేశారండి. ఇంకా ఉదయ్ భాను గారు, ఆవిడ గురించి చెప్పక్కర్లేదు, చెప్పనా? చెప్తా. ఆవిడ గురించి ఏంటంటే అది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. అది కొంచెం స్టిఫ్గా సిన్సియర్గా చేస్తే బిగుసుకుపోయినట్టు ఉంటుంది. కొంచెం ఈజీగా చేద్దాం, క్యాజువల్గా చేద్దాం అంటే ఆ పోలీస్ జులుం, ఆ పవర్ తగ్గిపోతుంది. అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా బ్యాలెన్స్డ్గా చేసుకుంటూ వచ్చారు. ఒకవైపు పోలీస్ ఆఫీసర్గా చేస్తూనే ఒక ఆడపిల్లకి తల్లిగా కూడా ఆవిడ ఆ ఎక్స్ప్రెషన్స్లో, ఆ ఎమోషన్స్, అంటే 3 డైమెన్షన్స్ అంటారు కదండి, ఫిజికల్, సోషల్, సైకలాజికల్ డైమెన్షన్స్ కరెక్ట్గా చేశారు. మంచి పాత్ర, న్యాయం చేశారు దానికి. The success may be so huge, you may be compelled to edit it to the feature film and release in theaters. That is the impact of it. It has so powerful. ఈ రోజున ఉదయం నేను బ్యాంక్కి వెళ్తే, మా ఇంటి దగ్గరే బ్యాంక్ ఆఫ్ బరోడాకి వెళ్తే, ఒక ఆఫీసరు ఆవిడ లేచి, ఏమండి ఏంటి సార్ ఎంత గొప్ప సీరియల్, నిన్న మధ్యాహ్నం ఓపెన్ చేశాను, రాత్రి 11కి ఆ సీరియల్ చూసిన తర్వాత కానీ ఇంత ఇంపాక్ట్ నేను ఎప్పుడు చూడలేదండి అని ఆవిడ ఫస్ట్ ఇది చేశారండి. ఆవిడ చెప్తుంటే పక్కన సరే మీరేనా సార్ అని. మేడం, ఈవిడతో యాక్ట్ చేసే అవకాశం దొరికింది నాకు, ఉదయ్ భాను గారితో. ఈ సిరీస్లో ఉన్నాను కానీ మా రాజీవ్తో యాక్ట్ చేసేది, ఆయన ఫస్ట్ పిక్చర్లో నేను ఉన్నా కానీ మీ ఇద్దరు యాక్ట్ చేసేది అవ్వలే, ఇందులోనూ ఉన్నా, ఇందులో కూడా అవ్వలా. కానీ ఏదో రోజున తప్పకుండా ఇట్ విల్ బి ఎ ఛాలెంజింగ్ థింగ్ అండ్ ఐ ఇన్వైట్ ఇట్. యా, థ్యాంక్ యూ సో మచ్. రెక్కీ అది ఆల్మోస్ట్ కరోనా టైంలోనే వచ్చింది. అప్పటి నుంచి కూడా ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ అనేది మారిపోయింది. దాన్ని పూర్తిగా వాడుకొని ఆడియన్స్కి ఏం కావాలో జెన్యున్గా ఇచ్చే వ్యక్తి కృష్ణ గారు. అందుకే ఈ వెబ్ సిరీస్ ఇంత పాజిటివ్ వైబ్స్ వచ్చి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ అని స్టార్టింగ్ టు ఎండ్ ఒక్కసారి అన్ని రేంజ్ ఒక్కసారి చూపించేశారనమాట రాజీవ్ గారివి. సో రాజీవ్ గారి క్యారెక్టర్ చూసినప్పుడు యాక్టర్స్ లైక్ మీ కొంచెం గ్రీడీ అవుతారనమాట. అబ్బాయి ఎవరైనా నాకు ఇలాంటిది రాస్తే ఎంత బాగుండు అని. కమింగ్ టు ఉదయ్ భాను, యాక్చువల్లీ నేను తనకి సెట్లో కూడా చెప్పాను, ఐ బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హర్ సిన్స్ షీ వాజ్ ఆన్ స్క్రీన్ యాజ్ ఎన్ యాంకర్ అండ్ ఇట్ వాజ్ వండర్ఫుల్ టు బీ విత్ హర్ ఆన్ ద సెట్ అండ్ షీఈస్ ఎ బ్రిలియంట్ ఉమెన్, అన్ ఇండివిజువల్ అండ్ అన్ యాక్ట్రెస్ ఆల్సో. సంథింగ్ ఆ స్క్రీన్ మీదకి తను రాగానే ఒక టైప్ ఆఫ్ చామ్ వచ్చేస్తుంది ఆ స్క్రీన్ మీద. సో షీఈస్ ఆల్వేస్ ఎవర్ చార్మింగ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, ఆన్ ద రీల్ అండ్ ఇన్ ద రియల్. ఇట్స్ లవ్లీ టు వర్క్ విత్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీరామ్ గారికి థ్యాంక్స్ ఎ లాట్ అండి. మీరు నాకు యాక్టర్ కిందనే తెలుసు ముందర, దీంతో మాకు ప్రొడ్యూసర్ కింద కూడా నాకు పరిచయం అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాస్టింగ్ మీ అండ్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఇంత మంచి రోల్ ఇచ్చి అందరు నన్ను స్వాతి అని పిలుస్తున్నారు కాబట్టి ఇదంతా ఆబ్వియస్గా అయింది మా డైరెక్టర్ సార్ వల్లనే. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ నన్ను చూస్ చేసుకొని నాతో అంత మంచి యాక్టింగ్ చేయించి. నేను ఆల్రెడీ ప్రీ రిలీజ్లో కూడా చెప్పాను, మీరు నాకు ఏ అప్రిషియేషన్స్ ఇవ్వాలన్నా నా యాక్టింగ్ కాదు, అక్కడ కృష్ణ గారు ఎలా అయితే చూపించాలనుకున్నారో అలానే చూపించారు. కాబట్టి ఎంత సటల్గా అన్నా, ఎంత ఏ ఎమోషన్ అయినా నాకు ఆబ్వియస్లీ కృష్ణ గారు వల్లనే వచ్చిన యాక్టింగ్ అది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ అ సెకండ్ ప్రాజెక్ట్ అండ్ ఐ హోప్ ఇంకా మనం చాలా ప్రాజెక్ట్స్ కలిసి చేస్తామని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ సో బ్యూటిఫుల్లీ. ప్రతి ఫ్రేమ్లో, నేను ఉన్న ఫ్రేమ్లో, పడుకున్న ఫ్రేమ్లో, ప్రతి ఫ్రేమ్లో మంచిగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైనమిక్ లేడీ సూపర్ స్టార్
Uday Banu garu, I wish someday even I'll become that brave woman in my life. ఎందుకంటే you're very encouraging అండ్ మీలాగా నేను కూడా అంత కాన్ఫిడెంట్ అండ్ బ్రేవ్ అవ్వాలి సమ్ డే అని విష్ చేస్తున్నా. ఈ రోజుల్లో ఉన్న కాంపిటీషన్లో సక్సెస్ అనేది అంత ఈజీ కాదు. అండ్ ఒకటేంటంటే బయట అయినా కంటెంట్ అయినా ఫ్యామిలీని నమ్ముకున్నాడు ఎప్పుడు చెడిపోలేదు. సో మేము ఫ్యామిలీని నమ్మేసి హీ ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ వీ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ అండ్ వీల్ ట్రై టు గివ్ మోర్ and we promise we'll give more entertainment to all the family audience. Thank you so much for all the support. Thank you so much everybody. Thank you so much. Thank you so much, Jayant garu. Glad we didn't miss your speech. Thank you so much. అలాగే ఉదయ్ భాను గారు, నేను ఉదయ్ భాను గారి గురించి ఇంటర్వ్యూలో చాలా చెప్పాను, ఇంకా చాలా కోఆపరేట్ చేశారు. ఈ రెబికా జోసెఫ్ క్యారెక్టర్ జనాల్లోకి వెళ్ళడానికి చాలా హెల్ప్ అయ్యారు ఆవిడ. థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి, ఆర్టిస్ట్లకి, టెక్నీషియన్స్కి, మా జీ టీమ్కి అందరికీ థ్యాంక్ యూ అన్నాడా. దిస్ ఇస్ శ్రీరామ్, సన్ ఆఫ్ సూట్ చంద్రరావు, సెవెంత్. ఇది మళ్ళీ నేను ఎందుకు చెప్పానంటే, ఆ రోజు నేను మా మదర్ పేరు చెప్పాల, డాడీ పేరు ఒకటే చెప్పి వెళ్ళిపోయాను. అది నాకు ఎంత గిల్ట్ ఉండిపోయిందంటే, అరే అమ్మ పేరు చెప్పలేదు అనేది. ఇంకా అయిపోయింది ఫంక్షన్, చెప్పలేదన్న ఫీల్, గిల్ట్ నాకు ఉండిపోయింది. మా అమ్మని చూస్తే నాకు అదే గుర్తుకొస్తుంది. వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినా ఆ కనెక్ట్ మన బాడీలో వైబ్రేషన్తో తెలుస్తుంది, ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను అట్లాగా. కాబట్టి కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, త్రివిక్రమ గారు చెప్పిన, తనిఖీల బర్ని గారు చెప్పిన నాన్న ఎక్కడో వెనకబడ్డాడు అని, గౌరవం తక్కువ ఉంది అమ్మతో కంపేర్ చేస్తాను చెప్పిన, ఇది కేవలం పిల్లలకి పేరెంట్స్కి మధ్య వచ్చే చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మదర్ కొంచెం ప్యాంపర్ చేస్తుంది, ఫాదర్ ఏంటంటే మనం కూడా ప్యాంపర్ చేస్తే వాళ్ళు చెడిపోతారని ఒక ఇదిలో వాడికి లోపల ప్రేమ ఉన్నా కూడా వాడి బయటికి తెలియకుండా వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి అన్న ఆ సిచ్యువేషన్ ఏమవుతుందంటే వీడికి కొంచెం ఆ కనెక్ట్ తగ్గుద్ది అనమాట. కేవలం అది వాడి భవిష్యత్తు గురించో లేదా వాడు నాకన్నా బాగుండాలని ఒక ఓవర్ థింకింగ్ వల్ల ఇది జరుగుతుండదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఒక అద్భుతమైన డాక్టర్ ఆఫ్ ప్రసాద్, అది కేవలం అంటే ఇందాక చెప్పారు అమ్మాయి కోసం కాదు, ప్రతి అబ్బాయి అమ్మాయి ఒక ఫాదర్ ఒక పిల్లల కోసం ఎంత ఆలోచిస్తాడు, ఎంత పొసెసివ్గా ఉంటాడు, వాళ్ళు ఎంత సెక్యూర్డ్గా ఉండాలి అనేది ఈ జనరేషన్కి తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు చాలా ఏది తట్టుకోలేరు బేసిక్గా, ఒక చిన్న కష్టం వస్తే కూడా తట్టుకునే పరిస్థితి లేదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పెరుగుతున్నారు. ఎందుకంటే మొబైల్స్లో ఎవరు గొడవలో వాళ్ళు ఉంటారు, ఎవరితో డిస్కస్ చేయరు, ఏమి ఉండదు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత అద్భుతమైన కథని మా కృష్ణ గారు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అటు ఇన్వెస్టిగేషన్ అయినా ఇటు ఇమోషన్ అయినా చిత్తగొట్టేశారు ఆన్ స్క్రీన్ రెబెకా జోసెఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టువర్డ్స్ ది క్లైమాక్స్ మనం ఏం ఆలోచించాలి, ఏం రియలైజ్ అవ్వాలి అన్నది మీ క్యారెక్టర్ ద్వారా, మీ ఇమోషన్ ద్వారా, మీ ఫ్యామిలీ ద్వారా తెలియజేశారు. చూసారా, అసలు అద్భుతం అండి నిజంగా. సో ఎస్, లుకింగ్ ఫార్వర్డ్ టు లిసన్ టు యువర్ స్పీచ్ ఉదయ్ భాను గారు. అండ్ అందరికీ నమస్తే, హౌ ఆర్ యు ఆల్? మేమైతే పట్టరాని సంతోషంలో ఉన్నామండి. వెన్ యువర్ వర్క్ స్పీక్స్ యూ డోంట్ నీడ్ మచ్ వర్డ్స్ అండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను పేరున థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మా ఆడియన్స్కి, మా Z5కి ఈరోజు నేనంతా గ్రాటిట్యూడ్తోనే మాట్లాడాలండి. నా కాంటెంటే అది. బికాజ్ సక్సెస్ ఎంత ఆనందాన్ని ఇస్తుందని చాలా రోజుల తర్వాత తెలిసింది నాకు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఒక ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డామో అంటే ప్రతి ఒక్కరు 100కి 100% ఇచ్చారండి. బట్ 100% ఇచ్చినా ఆడియన్స్ దాకా రీచ్ అవుతుందో లేదన్న ఒక డైలమా, ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. బట్ వన్స్ ఇట్ ఈజ్ అవుట్, ఫోన్ నాన్ స్టాప్గా మోగుతూ బ్యూటిఫుల్ మెసేజెస్ వస్తుంటే, అంటే ఎక్కడెక్కడి నుంచో మెసేజెస్ వస్తుంటే అవన్నీ చదువుతుంటే ఎంత ఆనందంగా ఉందో నేను మాటల్లో చెప్పలేను. సో ఇంత ఆనందానికి కారణమైనటువంటి ముందుగా మా Z5కి, ఎంటైర్ టీమ్కి, సిద్ధు, కిరణ్ అందరికీ కన్వే చేయండి ప్లీజ్. ఎస్పెషల్లీ అను మ్యామ్కి, జయంత్ గారు ఇప్పుడే వెళ్ళిపోయారు, వారికి కూడా అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీరామ్, నేను నీకు రుణపడిపోయాను శ్రీరామ్. సీరియస్లీ ఈ క్యారెక్టర్ అనుకోగానే నన్ను కాస్ట్ చేసినందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ అండి. సో అండ్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్స్ అ లాట్. మాటల్లో చెప్పలేము మేమందరం ఎంత సంతోషంగా ఉన్నాము. మీలాగే ఎక్స్ప్రెషన్స్తో చెప్పేస్తాను సార్. అందరూ ఎంత బ్యూటిఫుల్గా కష్టపడ్డారో మాటల్లో చెప్పలేనండి. అండ్ నా రోల్ ఎస్పెషల్లీ రెబెకా జోసెఫ్గా, అంటే ఎంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసరు, అంత ఎంపతి ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్. అంటే విమెన్ కనుక ఏదైనా అథారిటేటివ్ స్టేట్లో ఉంటే ఇలాగే ఆలోచిస్తారు మోస్ట్ ఆఫ్ దెమ్, మేబీ అట్లీస్ట్ ఒక 60 to 70%. సో అందరికీ అందుకే అంతగా కనెక్ట్ అయింది. అండ్ ఎక్కడ చూసినా ఇది సినిమా కదా అని అడుగుతున్నారు. నేను ఇంకా చెప్పాను, యూఎస్లో ఇది సినిమాగానే రిలీజ్ అయిందండి, తెలుగు ఇక్కడ మాత్రం ఇండియాలో మాత్రం అలా చెప్పేస్తున్నాను. అబద్ధం చెప్పేస్తున్నాను, ఏం చెప్పాలి, అది అబద్ధం అని కొంతమంది తెలిసిపోద్ది ఇప్పుడు. సో దీన్ని నిజంగా మా ప్రసాద్ గారు అన్నట్టు ఇది సినిమాలాగా ఎడిట్ చేసి థియేటర్స్కి వస్తే ఇంకా ఒక విజువల్ వండర్లా ఉంటుంది. బికాజ్ మేము చేసినప్పుడు ఇంకా చాలా కొంచెం లెందియర్గా సీన్స్ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, ఇప్పుడు తను చేసినటువంటి ఎమోషనల్ సీన్స్ కానీ, ఇంకా ఫాదర్తో చాలా సీన్స్ చాలా ఇంకా కొంచెం లెందియర్గా ఉన్నాయి. బట్ అన్నింటి క్రిస్ప్ చేసి 20 minutesలో 25 minutesలో కుదించారు. సో నాకు అనిపించింది ఈ సినిమాకి వస్తే ఇంకొంచెం అదంతా కనిపిస్తే ఇంకెంత బాగా కనెక్ట్ అవుతారో అనిపిస్తుంది నాకు. బికాజ్ మేమందరం పర్ఫామ్ చేశాం కాబట్టి. సో ఇంత మంచి ప్రాజెక్ట్లో నేను ఒక పార్ట్ అండ్ పార్సల్ అయినందుకు నేను ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ అండి. మహేష్ గారు మమ్మల్ని ఎంత బ్యూటిఫుల్గా మమ్మల్ని స్క్రీన్ పైన క్యాప్చర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ సార్ Part 2కి వారికి నేను కావాల్సినన్ని ఇటు వెళ్ళి నడిచినప్పుడల్లా ఒక హింట్ ఇస్తున్నా, మీరు పడుకున్నా కూడా రావాలి సార్ Part 2 ఆలోచనల్లోకి. బికాజ్ మా సత్యనారాయణ రాజు గారు నేను ఆల్రెడీ రెడీ అయిపోతున్నాను సార్, యూనిఫామ్లో ఇంకొంచెం టైట్గా గుట్టించుకుంటున్నాం నెక్స్ట్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం. అండ్ చాలా రోజుల తర్వాత రాజీవ్తో కలిసి వర్క్ చేయడం జరిగిందండి. ఇట్స్ బిన్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ వాట్ అన్ యాక్టర్ హీ ఈస్. తను పర్ఫామ్ చేస్తుంటే సినిమాల్లో కనిపించినప్పుడల్లా అనుకునేదాన్ని ఇంకా చేస్తే బాగుండు, ఇంకా సినిమాలో వస్తే బాగుండు అనుకునేదాన్ని. సో ఫైనల్లీ రాజీవ్, నీ పొటెన్షియల్కి తగ్గ ఒక రోల్ వచ్చింది. అండ్ వాట్ అ పర్ఫార్మెన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో ఇక్కడ మా హాస్టల్ గర్ల్స్ దగ్గర నుంచి మా ప్రొటాగనిస్ట్ మా రాజీవ్ వరకు ఎవ్వరు కొంచెం తక్కువ చేశారన్నట్టుగా లేదండి. 100కి 100% పర్ఫామ్ చేశాము. అండ్ ఆడియన్స్ ఎంత బ్యూటిఫుల్గా మమ్మల్ని అప్రిషియేట్ చేసినందుకు, ఇంత హ్యూజ్ ట్రెమెండస్ సూపర్ డూపర్ సక్సెస్ని మాకు ఇచ్చినందుకు, అండ్ OTT ప్లాట్ఫామ్స్లో దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీసెస్ అని ఎప్పటికీ డిస్కస్ చేయడం జరుగుతుంది లైఫ్ ఉన్నంతకాలము. సో అలా ఈ సక్సెస్ని మాకు ఇచ్చినందుకు ఆడియన్స్కి, మా ఎంటైర్ టీమ్కి పేరున థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ మా శ్రీరామ్కి మరొక్కసారి థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ ఉదయ్ భాను గారు. సార్ శ్రీరామ్ గారు ఏదో చెప్పాలని. నేను యాక్చువల్లీ నా స్టాఫ్ అందరూ ఇక్కడే ఉన్నారు, థ్యాంక్ యూ అండ్ ఆల్. చాలా సపోర్ట్ చేశారు. ఎస్పెషల్లీ అంజీ ఒకసారి పైకి రా, మీ అందరికి ఒక సీక్రెట్ చెప్తాను. మా కృష్ణ గారు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటారు. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంజీ నాకు నేను ఎందుకు చెప్తానంటే ఏ రోజు నేను ప్రొడక్షన్ చేసినప్పుడు ఎప్పుడు నెవర్ థింక్ అబౌట్ ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ ఆల్. ఎంత డబ్బులు వచ్చినాయి ఎంత పోయింది కూడా నేను లెక్క పెట్టుకోను. అసలు నా బ్రెయిన్ ఎప్పుడు అటువైపు వెళ్ళదు. ఎందుకంటే నేను ఎప్పుడు కంటెంట్ అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా నేను కంటెంట్ గురించి ఆలోచిస్తాను. మనకు కూడా ఎవరో హాస్టల్ ఎక్కడ తీసారట, నేను ఫిలిం సెట్లు సెట్ చేసేది. అంజీ ఒప్పుకోలే, ఎక్కడ చూద్దాం సార్, లేదు అని అక్కడ, ఎందుకంటే వర్కింగ్ ప్లేస్ అది అని. బట్ ఈచ్ అండ్ అంటే ఇతను కూడా 15 ఏళ్ళతో నాతో జర్నీ చేస్తాను ప్రొడ్యూసర్ అయినప్పటి నుంచి. కాకపోతే తను ఎంత జాగ్రత్త అంటే ప్రతి నా రూపాయిని తన రూపాయిని కొంచెం చూస్తాడు తప్ప ప్రొడ్యూసర్ పోతే పోయాడని కూడా. బహుశా నేను ఇంత అంటే ప్రొడ్యూసర్గా నష్టపోకుండా ఉన్నానంటే బికాస్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ అంజీ, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను చెప్పాలి డెఫినెట్గా, ఎందుకంటే నేను ఎప్పుడు అసలు ఆలోచించాను డబ్బుల కోసం. కాబట్టి మా కృష్ణ గారు పాప హింసిస్తాడు. కృష్ణ గారు డబ్బులు అడిగితే లేవు సార్. ఇంత బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో మళ్ళీ చాలా కాలం తర్వాత మా ముందుకు వచ్చిన ఉదయ్ భాను గారికి ఒక చిన్న సర్ప్రైజ్ ఫ్రమ్ వాసు ఆర్ట్ గ్యాలరీ. ఒక్కసారి అభిలాష్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆర్టిస్ట్ వాసు గారి తరపు నుంచి ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్, ఈ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ సో వారి అబ్బాయి అభిలాష్ గారు ప్రజెంట్ చేస్తున్నారు టు అవర్ వెరీ బ్యూటిఫుల్, గ్రేస్ఫుల్, టాలెంటెడ్ ఉదయ్ భాను గారు. వావ్, డాటర్స్ ఆఫ్ ఉదయ్ భాను గారు. Wow, this is beautiful. And a perfect stage to present this beautiful gift, and definitely Vasu Art Gallery, thank you so much.
వాసు ఆర్ట్ గ్యాలరీ తరపున ఇంత నాకు తెలిసి ఏ మదర్కైనా ఫాదర్కైనా ఇంతకు మించిన గిఫ్ట్ ఇంకోటి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. మీ డాడీకి థ్యాంక్స్ కన్వే చేయండి. అండ్ నా బిడ్డలు ఇక్కడ నిలబడ్డారేమో ప్రాణం పోసుకుని అన్నట్టుగా తీశారు. థ్యాంక్ యూ సో మచ్. అబ్సల్యూట్లీ అవును. థ్యాంక్ యూ సో మచ్ ఉదయ్ భాను గారు. థ్యాంక్ యూ. రండి మీరు రండి. పర్లేదు కదా పిలిస్తే. అదే నీ గురించి మాట్లాడదాం. నేను మొన్న లాస్ట్ టైం కూడా చెప్పాను, ఈ సిరీస్ కూడా డెఫినెట్గా హిట్ కొడతామని. ఎలాగైతే చెప్పానో బాగా అని కూడా సాగదీశాను. అలాగే బ్లాక్ బస్టర్ ఎమోషనల్ స్టామ్ 100 million స్ట్రీమింగ్ మినిట్స్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఉదయ్ భాను గారు, ఇక్కడ ఉన్న అందరి వల్ల మేము వీ కుడ్ అచీవ్ ఇట్. సో థ్యాంక్ యూ Z5, థ్యాంక్ యూ జయంత్ గారు, థ్యాంక్ యూ అనురాధ మేడం. అండ్ ఇవన్నీ దీనికి ముఖ్య కారణమైన మా మిత్రుడు బాగా ఆయాసపడుతున్నాను ఎంతమంది గురించి చెప్పేసరికి. శ్రీరామ్ నాకు ఎందుకో అర్థం కాలేదు. అంతకుముందు ఎందుకు గుర్తుకు రాలేదో నాకు తెలియదు రెక్కి టైంలో. ఆ తర్వాత విరాటపాలెం టైంలో కూడా నేను ఎందుకు గుర్తుకు రాలేదో నాకు తెలీదు. బట్ బెటర్ లేట్ దెన్ నెవర్ అన్నట్టుగా ప్రసాదరావుకి గుర్తు రావడం, ఇది నేను మెయిన్గా క్యారెక్టర్, ఇది రాజా అయితేనే బాగుంటుంది అని తను అనుకోవడం, అలా నాకు ఈ క్యారెక్టర్ రావడం. థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ డే నుంచి తను చూసిన తర్వాత, ఎడిట్ చూసిన తర్వాత, ఇందాక మీకు ప్రెస్ ముందు ఏదైతే చెప్పాడో అది నాకు చెప్తూనే వచ్చాడు. మ్యూజిక్ అయిన తర్వాత కూడా తను బీజిఎం అయిన తర్వాత కూడా తను ఇంకా ఎక్సైట్ అయ్యి చెప్పాడు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ. అప్పుడే వెళ్ళిపోకు, నువ్వు ఉన్నావు. సో రెబెకా జోసెఫ్గా నేను అనుకున్నా, ఐ వాజ్ వెరీ స్పెక్యులేటివ్ ఈవిడ ఎలా ఉంటుందో క్యారెక్టర్, బట్ వెరీ డైనమిక్. ఈవెన్ నేను తను చేసిన సీక్వెన్స్లు ఏవి చూడలే. వచ్చినప్పుడు రూమ్ ఎక్కడ అంత స్ట్రిక్ట్నెస్. యూజువల్గా ఉదయ్ భాను గారి దగ్గర నుంచి ఏంటంటే చలాకితనం ఇంకోటి ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాంటిది టోటల్ కాంట్రాస్ట్లో క్యారెక్టర్ చేయడం అంటే చాలా కష్టం. దానికి మరి ఆవిడ ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ యూ హ్యావ్ డన్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ చివర్లో మీరు చెప్పింది కూడా ఆడియన్స్లోకి అంత ఎఫెక్టివ్గా వెళ్ళింది. అదంతా చాలా ఎఫెక్టివ్గా బాగా చేశారు. మీ చేత బాగా చేయించారు ఆయన. సో కృష్ణ గారు బాగా చేయించారు. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. కంగ్రాచులేషన్స్. ఇంకోటి, ఇక్కడ చాలా మంది మొబైల్స్లో తీస్తున్నారు కదా, ఇప్పుడు 2 సార్లు నువ్వు నాకు ఇలా తిరిగావు కదా, ఉదయ్ భానును చూడు రాజీవ్ కనుక అలా ఎలా అంటున్నాడో చాలా థంబ్నైల్స్ ఇచ్చావు. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, మనకి ఈ విషయం ఇంత బ్యూటిఫుల్గా ఇంత హెల్త్గా ఇంత మాట్లాడుకున్నాం కదా, కానీ కొందరు మహానుభావులు పుట్టుక దానికోసమే పుట్టారు. పెడతారు చూడండి టైటిల్స్. నమస్కారం నాయన. ఉదయ్ భాను గారు అంటే సినిమా కానీ ఏదైనా సిరీస్ కానీ ఏదైనా కూడా ఏంటంటే ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అన్నారు ఇంతకుముందు సిరీస్ రాకముందు మా హస్బెండ్ కూడా చెప్తా ఉంటారని చెప్పి. సో ఈ ఆఫ్టర్ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూసినప్పుడు ఏం డిస్కస్ చేసి ఫైనల్గా ఏమన్నారు మీ గురించి? చాలా ఎంజాయ్ చేసామండి. యాక్చువల్లీ అన్ని మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత 11 o'clock కూర్చున్నాం. ఆల్మోస్ట్ 3 వరకు అలా నడుస్తూనే ఉండింది మాటలు ముచ్చట్లు. మా ఫ్రెండ్స్ అందరూ చూస్తూ ఉన్నారు వాళ్ళ ప్లేసెస్లో. అండ్ నా డాటర్స్ కూడా కూర్చుని ఉన్నారు. ప్రతి ఎపిసోడ్కి ఇతను చెప్పారా దిస్ వన్నా దట్ వన్నా మమ్మ ఏం జరుగుతుంది, వాట్ ఇస్ అయ్యో వై దిస్ గర్ల్ ఇస్ డెడ్, నో అనుకుంటా. అంటే నేను వాళ్ళని చూస్తూ ఉన్నాను అన్నమాట రియాక్షన్. మొత్తం ఎంటైర్ సిరీస్ చూశారు. అండ్ చూసిన తర్వాత సో ఇద్దరులో ఎవర్రా మీ ఇంట్లో ఎవర్రా స్ట్రిక్ట్ అని అంటే అఫ్ కోర్స్ యూ మమ్మ అంటారు. సో మమ్మ రెబేకా చేసిన తర్వాత డెఫినెట్గా చేంజ్ అయిపోతుంది కదా, ఇట్లా అన్నమాట. సరదాగా సాగింది.